నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సామాజిక సేవ, సాంస్కృతిక పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ పాత్ర క్రియాశీలకం. ప్రధాని మోదీ వెల్లడి. ఏపీలో P4 కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 20 లక్షల మంది పేదలకు మేలు. విశ్వావసు విజయోస్తు ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు. పంచాంగ పఠనం, పచ్చడి పంపిణీ, శోభాయమానంగా ఆలయాలు. తిరుమల శ్రీవారికి కాసుల వర్షం. 10 రోజుల్లో 30 కోట్ల రూపాయల విరాళాలు. తిరుమలలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం. భక్తులను ఆకట్టుకున్న ఫల పుష్ప ప్రదర్శనలు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మరికొందరు మంత్రులు, నేతలు హాజరయ్యారు. మన దేశం యొక్క సంపద మీరు ఒకసారి చూసినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాని ప్రమోట్ చేశారు. ఐక్యరాజ్య సమితి జూన్ 21న మీరు ఒకసారి చూస్తే ప్రపంచ యోగా డేగా డిక్లేర్ చేశారు. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఏ విధంగా మన సాంప్రదాయాన్ని ప్రపంచం మొత్తం పాటిస్తున్నారో మనం చూస్తున్నాం. ఇంకొక పక్క నాకు ఎన్నోసార్లు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఏకైక సంపద ఫ్యామిలీ, కుటుంబ వ్యవస్థ భారతదేశం సొంతం. మీరు అమెరికాకి వెళ్ళండి, ఇంకో దేశానికి వెళ్ళండి, ఏ దేశానికి వెళ్ళండి, మనకుండే కుటుంబ వ్యవస్థ ఎక్కడా లేదు. దానివల్ల ఇప్పటికి కూడా ఒక సెక్యూరిటీ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, విలువలు పడిపోతున్నాయని. నాలాంటి వాడు కూడా అనిపిస్తుంది. ఒకప్పుడు నేను వాజ్పేయి గారితో, ఎన్టీ రామారావు గారితో, జ్యోతి బాసు లాంటి వ్యక్తులు, లేకపోతే సమాజంలో విలువలు కలిగిన వ్యక్తులతో పనిచేశాం. ఈరోజు నాకే అనిపిస్తుంది ఎవరితో పోటీ పడుతున్నామని చూస్తే ఓసారి డిజపాయింట్మెంట్ అవుతుంది. కానీ జీవితంలో సమాజం కోసం నిరంతరం పనిచేయాలి. ఆ ఒక్క ఏకైక లక్ష్యంతో ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నా, చివరి వరకు పనిచేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రికి టీటీడీ తరపున శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆదివారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలారావు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శ్రీ విశ్వావసునామ తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా మర్యాదపూర్వకంగా చైర్మన్, ఈవో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శేషవస్త్రం, శ్రీవారి తీర్థ ప్రసాదాలను చైర్మన్, ఈవో కలిసి అందించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానం అమలులోకి వచ్చింది. P4 విధానం యొక్క ప్రధాన ఉద్దేశం సమాజంలో ఆర్థికంగా బలమైన 10% ఉన్నత వర్గాలు, అట్టడుగు 20% పేద కుటుంబాలకు చేయూతనివ్వడం. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను బంగారు కుటుంబంగా సహాయం అందించేవారిని మార్గదర్శులుగా పిలుస్తారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందించదు, కానీ దాతలు, లబ్ధిదారులను కలిపే వేదికగా పనిచేస్తుంది. ఈ విధానం పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుందని, ఎవరిని బలవంతం చేయరని సీఎం స్పష్టం చేశారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ కార్యక్రమాన్ని ఉగాది పరుగుదినాన ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఎవరికి అర్థం కాలేదు, చెప్పాను, ఆచరించాను. 9 సంవత్సరాలు అదే పనిగా చెప్పాను. ఆ రోజు నేను తీసుకొచ్చిన సంస్థలు ఈ రోజు చూస్తే తెలుగు వారు బాగా చదువుకున్నారు, ఐటీలో ప్రాముఖ్యత పొందారు, విదేశాలకు వెళ్లారు. ఈ రోజు అమెరికా లాంటి దేశంలో అమెరికన్స్ కంటే 2 ఆదాయం తెలుగువాడు సంపాదిస్తున్నా అంటే అది 25 ఏళ్లలో సాధ్యమైందంటే అది ఆ రోజు విజన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించారు. స్వామివారికి ఉగాది ప్రత్యేకత ఏమంటే ఈ రోజు నుంచే ఉత్సవాలు, ఊరేగింపులు ఆరంభమై మళ్ళీ ఉగాది నాటికి పూర్తవుతాయి.
అంటే స్వామివారి ఉత్సవాల సైకిల్ ఆరంభం అయ్యేది ఉగాది రోజు నుంచే. ఉగాది రోజున తిరుమలలో ఉగాది కొలువు లేదంటే వెంకటేశ్వరి ఉగాది దర్బార్గా అభివర్ణిస్తారు. కొత్త సంవత్సరం తొలి రోజున స్వామివారికి అర్చకులు 6 పట్టు వస్త్రాల్ని సమర్పిస్తారు. అందులో 4 మూలమూర్తికి, అంటే 1 కిరీటానికి, రెండోది నందక ఖడ్గానికి, మూడో దాన్ని ఆది తోమాలగా, నాలుగో దాన్ని ఉత్తరీయంగా అలంకరిస్తారు. మిగిలిన 2 వస్త్రాల్లో ఒకటి ఉత్సవమూర్తి మలయప్ప స్వామివారికి, రెండో దాన్ని విశ్వక్సేనులకు అలంకరిస్తారు. అనంతరం ఉగాది ఆస్థాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఉగాది రోజున శ్రీవారి పాదాలపై ఉంచిన నూతన సంవత్సర పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి స్వామివారికి భక్తితో చదివి వినిపిస్తారు. ప్రత్యేకంగా శ్రీనివాసుడి జన్మ నక్షత్రమైన శ్రవణం ఫలితాల్ని వివరిస్తారు. అదే సమయంలో శ్రీదేవి భూదేవులకు వారి నక్షత్రాలైన ఉత్తర పాల్గొని రేవతి నక్షత్రాల ఫలితాల్ని వినిపిస్తారు. తర్వాత ఆనాటి తిథి వార నక్షత్రాలతో పాటుగా నూతన సంవత్సర ఫలితాలు, లాభ నష్టాలు, నవగ్రహ గతులు, సన్యవృద్ధి తదితర విషయాలన్నీ వినిపించడం సాంప్రదాయం. ఇలా చేస్తే ఫలితంగా కొత్త సంవత్సరంలో చోటు చేసుకునే విపత్తుల్లో తీవ్రత తగ్గిస్తాడన్నది నమ్మకం. ఉగాది రోజున ఖజానా అధికారులు స్వామివారికి హుండీ రాబడిని, ఆదాయ వ్యయాలను, ఉత్సవాలకు సంబంధించిన విషయాల్ని, ఇతర ఆలయాల విశేషాల్ని వినిపించడం గమనార్హం. శ్రీనివాసుడు ఆనంద నిలయంలో కొలువై ఉన్నాడనటానికి, అందరికీ అన్నింటికీ ఆయనే అధిపతి అనడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనంగా చెబుతారు. పూజలు పూర్తయ్యాక అక్కడున్న భక్తుల నుంచి రూపాయి చొప్పున సేకరించి అందరి పక్షాన తిరుమలేశుడికి ప్రత్యేకంగా రూపాయి హారతి ఇస్తారు. ఆ రోజున వెంకటేశ్వరుడికి విశేషమైన పిండి వంటల్ని నివేదిస్తారు. ఉగాది సాయంత్రం తిరుమల పొడవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపును నిర్వహిస్తారు. ఉగాది నాటి సాయంకాలం ప్రారంభమయ్యే ఉత్సవం 40 రోజుల పాటు నాన్ స్టాప్గా సాగుతుంది. దీన్నే నిత్యోత్సవంగా అభివర్ణిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనం పైన వేంచేపు చేసుకొని దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుడు వారిని వేంచేపు చేసుకొని విశేష తిరువాభరణాలతో అలంకరణ జరిపి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాలు అలంకరణ చేసి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత స్థాన బహుమానపూర్వకంగా విశేషమైన హారతులు ఇత్యాది కార్యక్రమాలతోటి ఆస్థానం పూర్తయింది. ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జీ సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం రోజున స్వామివారికి విశేషంగా లోకక్షేమం కోసం ప్రత్యేకమైన ఆరాధనలు నిర్వహించడం జరిగింది. రాజు, రాష్ట్ర, గ్రామ యాజమాన్య సర్వ భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలకు తిరుమల ముస్తాబైంది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం వేడుకగా నిర్వహించారు. ధ్వజస్తంభం బలిపీఠాన్ని 1,00,000 కట్ ఫ్లవర్లతో అలంకరించారు. ఇందులో ప్రత్యేకంగా అమెరికాలోని కాలిఫోర్నియా, కొలంబియా నుంచి తొలిసారిగా ట్రేసిలియం, డెల్ఫీనియం అనే పుష్పాలను తీసుకొచ్చి అలంకరించారు. అలంకరణ కోసం మన దేశంలో తొలిసారిగా వీటిని తిరుమలలో వినియోగించడం విశేషం. శ్రీవారి ఆలయం లోపల విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమ జాతి పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. ఆలయం వెలుపల గొల్ల మండపం పక్కన ఏర్పాటు చేసిన పల్లకిలో శయనిస్తున్న శ్రీనివాసుడి ఇరువైపులా గరుత్మంతుడు, హనుమంతుడి రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉగాది రోజున ప్రకృతిని ఆస్వాదిస్తున్న రాధాకృష్ణులు, వేణుగానం చేస్తున్న చిన్ని కృష్ణుడు, తోటలో మిత్రులతో కలిసి మామిడి పండ్లను తింటున్న చిన్ని కృష్ణుడు, బాలశ్రీరాముడు, ఆంజనేయుడు వంటి రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం బయట భక్తులు తమ సెల్ ఫోన్లలో ఈ ఫలపుష్ప ఆకృతులతో ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. ఆలయం మొత్తం కూడా ప్రాకారం చాలా సుందరంగా ఫ్లవర్స్ తోటి, పండ్లతోటి, అరటి ఆకులతోటి, అలానే మామిడి ఆకులతోటి అలంకరించడంతో కొత్త శోభానీయంగా టెంపుల్ వాతావరణం అంతా కూడా కనిపిస్తుంది. మీరందరూ చూస్తున్నారు. ఫ్లవర్స్ తోటి, రకరకాల థాట్స్ తోటి
గార్డెన్ డిపార్ట్మెంట్ చాలా అందంగా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇది చాలా సాంప్రదాయంగా వస్తున్నా కానీ ఈరోజు చాలా కొత్త రకంగా చేశారు గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అందరికి కూడా ఉగాది సందర్భంగా టీటీడీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఓం నమో వెంకటేశ్. స్వామివారి ఉగాది ఆస్థానం సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సుమారు 4 రకాల సాంప్రదాయ పుష్పాలు అలాగే 12 రకాల హట్ ఫ్లవర్స్ని మహాద్వారం గర్భాలయానికి వివిధ ఆకృతులు ఇక్కడ చేసే భక్తులు కనువిందు చేసే ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు స్వామివారి యొక్క వైభవం తెలిపే విధంగా కృతయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగంని ముఖ్యమైన కాన్సెప్ట్స్ని భక్తులకు కనువిందు చేసే విధంగా ఉగాది సందర్భంగా ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ కూడా దాతల యొక్క సహకారంతో ఏర్పాటు చేస్తాం. శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతోంది. కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అభయమిచ్చారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఆలయ 4 మాడ వీధుల్లో వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్వపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆదివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాణిపాకం ఆలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు కలిగిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేసి లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ అర్చకులు సోమశేఖర్ గురుకుల్, బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే మురళీమోహన్కు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని అందరికీ పంచిపెట్టారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఈరోజు ఉగాది ఆస్థానం పంచాంగ శ్రవణం వైభవోపేతంగా జరిగింది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వయంగా పంచాంగాన్ని ముద్రించి భక్తులకి అందుబాటులో ఉంచే ఒక సాంప్రదాయాన్ని మొదలుపెట్టడం జరిగింది. గతంలో ఇతర పంచాంగాల యొక్క శ్రవణం ఇక్కడ జరిగేది. అయితే గడిచిన సంవత్సరం నుంచి ఇక్కడ స్వయంగా కాణిపాక దేవస్థానం నుంచే ముద్రణ చేసి వాటిని భక్తులకి అందజేసే ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరో ప్రత్యేకత ఏంటంటే మనకి విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాదకమైనటువంటి మోదుగులు అనే ప్రసాదాన్ని ఈరోజు నుంచి ప్రవేశపెడుతున్నాం. దీనికి కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు ఇంతకుముందు చాలా రోజుల నుంచి కూడా ఇలాంటి మంచి ప్రసాదాన్ని ప్రజలకు అందుబాటులో తేవాలని పలుమార్లు మాకు సూచించున్నారు. ఆయన సూచనల మేరకు కొంత మనం ప్రయత్నం చేసాం. ఈరోజు ప్రజలకి 5 మోదకాలు 100 రూపాయల లెక్కన ప్రజలకి అందుబాటులో పెడుతున్నాం. ఈ సంవత్సరం శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి విశ్వావసునామ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. అందరి దేవతలతో పోల్చుకుంటే వినాయక స్వామి వారికి ఒక విశేషత ఉన్నది. ఏమిటది అంటే దుష్టం విధాతృలిఖితం పరిమార్జయాసు అని చెప్తూ ఉంటారు. అంటే బ్రహ్మ రాసినటువంటి రాతల్ని కూడా పూర్తిగా చెరిపి మనకి అనుగ్రహాన్ని ప్రసాదించగల శక్తి కలిగినటువంటి ఏకైక దైవం మన గణనాయకుడు. ఆయన అనుగ్రహం మన అందరి మీద కూడా సంపూర్ణంగా వర్షించాలని చెప్పి కోరుకుంటూ ఈ సంవత్సరం నాయకులకి అన్ని విధాల అనుకూలతలను కలిగిస్తూ భక్తులందరికీ కూడా వారి యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ అదేవిధంగా రైతులందరికీ కూడా సకాలంలో వర్షప్రాప్తి కలుగుతూ అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంస్కృతి, వేద విజ్ఞానం, సనాతన సాంప్రదాయం వారసత్వంగా కొనసాగించాలని శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు.
ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ పర్యాటక శాఖ మండలి తిరుపతి వారి ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు 2025 స్థానిక కచ్చప్పి ఆడిటోరియం నందు ఘనంగా జరిగాయి. కచ్చప్పి ఆడిటోరియం చేరుకున్న జిల్లా సంయుక్త కలెక్టర్ గారిని వేద పండితుల మంత్రాలు నాదస్వరాల నడుమ సాదరంగా అధికారులు ఆహ్వానించారు. ముందుగా వేద పండితులు గణపతి పూజ నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కూచిపూడి నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం సంస్కృత వేద విద్యాలయం ఆచార్యులు భావనారాయణాచార్యులు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి P4 స్ఫూర్తితో మనం ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నామని ప్రజలు అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి మూలాలను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుని నడుచుకోవాలని అన్నారు. ఉగాది పచ్చడి షడ్రుచులు మన జీవితంలో అన్ని భావాల సమ్మిళితాన్ని సూచిస్తాయని, పిల్లలు పెద్దలు అందరూ కూడా తమ జీవితంలో గెలుపు ఓటమి, సంతోషం దుఃఖం అన్నింటినీ సమానంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లాలోని ప్రజలు అందరికీ మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని, ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరియాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అందరూ ఉగాది పచ్చడి సేవించారు. సో ఇది అందరూ పిల్లలతో ఒక రిక్వెస్ట్, మన సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున అందరూ పిల్లలు వచ్చారు. అన్ని ఎమోషన్స్ మీ డైలీ లైఫ్లో ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరాలు ఏమైనా వస్తే అది యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి ప్రజా అందరి కోసం. మరియు మనం ఇక్కడ కలిసి ఇంకొకసారి జ్ఞానం, ఆనందం, ఆరోగ్యం, సంపద కోరుకుంటున్నాము. చిత్తూరు జిల్లా నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. తెలుగుతనం ఉట్టిపడేలా ఉగాది మహోత్సవ వేడుకలు జరిగాయి. ఉగాది మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది మహోత్సవ వేడుకలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వేద పండితులు చిలకమర్తి వెంకట సుబ్బారావు పంచాంగ శ్రవణం చేశారు. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో భువన విజయంలో గల అష్ట దిగ్గజాలచే జరిగిన కవి సమ్మేళనంను గుర్తు చేస్తూ ఈనాటి తరానికి తెలుగు భాష ప్రాముఖ్యతను వివరిస్తూ అష్టదిగ్గజాలు వారి కవితా ప్రావీణ్యతను ప్రదర్శిస్తూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ కొనియాడారు. జై తెలుగు తల్లి అంటూ చిన్నారులు జై కొట్టారు. చిన్నారులచే జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు జాతి మన జాతికి ఒక కొత్త సంవత్సరం. నేను ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అందరితో బాగా జరగాలి, అందరితో మంచి జరగాలి, ఫ్యామిలీస్తో మంచి జరగాలి నేను భావిస్తున్నాను. జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఏదైతే ఉందో పోయిన సంవత్సరంలో ఏదైనా జరిగినా అవన్నీ కూడా తొలగిపోవాలని, కొత్త సంవత్సరంలో అందరూ అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆదివారం ఉగాది ఉత్సవం ఘనంగా జరిగింది. పల్నాడు జిల్లా శ్రీ బెల్లంకొండ ఫణికుమార్ శర్మ పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు. పూర్వం రాజులు ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేసేవారని, ఇది ఎంతో పుణ్యఫలమని అన్నారు. శ్రీ వెంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్ని శుభాలే కలుగుతాయన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. అనంతరం ఆయా రాసుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. అనంతరం పంచాంగకర్తను శ్రీవారి ప్రసాదం, నూతన వస్త్రాలతో సన్మానించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో అమ్మవారు శాకంబరి అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు విశేషంగా హాజరై అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి ఆశీర్వాదం పొందారు. ఈరోజు ఉగాది తెలుగు కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరాల్లో అన్ని కష్ట సుఖాలు అన్నీ కలిసి ఉంటుందని ఒక ఆనవాయితీగా ఉగాది పచ్చడి అనేది చేస్తారు. ఈ ఉగాది పచ్చడి అన్ని రకాల చింతపండు, బెల్లం,
వేపపూత అన్ని కలిపి ఓ పచ్చడిగా చేస్తారు. దాన్ని ఉగాది పచ్చడి అంటారు. ఈ ఉగాది పచ్చడిని అందరూ ఇంట్లోనూ దేవాలయాలను చేస్తారు. ఉగాది పచ్చడి అమ్మవారికి నివేద్యం పెట్టి భక్తులకు అందరూ పంచుతారు. అదేవిధంగా అమ్మవారు ఈరోజు ఉదయం 5 గంటలకు విశేష అభిషేకం అలంకారంతో కూరగాయలు అన్ని రకాల కూరగాయలతో అలంకారం చేసినారు. ఈ అలంకారం చేసిన తర్వాత భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈరోజు అమ్మవారు వేసిన కూరగాయలు, అలంకారం చేసిన కూరగాయలు రేపు దాన్ని కదమ్మ అన్నంగా, సాంబార్ అన్నంగా దాన్ని చేసి భక్తులకు అందరూ వినియోగం చేస్తారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అభివృద్ధి పనులు కేటాయింపులో నియమ నిబంధనలను పాటించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తుడా కార్యాలయంలో శనివారం నిర్వహించిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ మొదటి బోర్డు సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య, ఎంఏ అండ్ యూడి ఓఎస్డి వెంకట సుబ్బయ్య, ఆర్డి శ్రీనివాసులు పాల్గొని పలు అభివృద్ధి పనులపై చర్చించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల కేటాయింపుల్లో అన్ని నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 2025-26 వార్షిక బడ్జెట్లో 611 కోట్లకు ఆమోదం తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరం ఖాతా నివేదికలను ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ వారిచే ఆడిట్ చేయించేందుకు రేణిగుంట మండలం సూరప్పకసం నందు 145 ఎకరములలో పద్మావతి నగర్ లేఅవుట్ నందు సీసీ డ్రైన్స్ నిర్మాణానికి, విద్యుద్దీకరణ పనులు చేయుటకు, మహిళా యూనివర్సిటీ నందు విద్యార్థుల సౌకర్యార్థం రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. తుడా టవర్స్ నందు నివాస యోగ్యమైన 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ను ఈ వేలం ద్వారా విక్రయించారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ యందు వాణిజ్య గదులను, 2, 3, 4 ఫ్లోర్లు నందు కార్యాలయపు గదులను విక్రయం, లీజుకు ఇచ్చుటకు ఆమోదం తెలిపారు. తిరుపతి నగరంలో ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే అపార్ట్మెంట్స్, వాణిజ్య సముదాయాల బల్క్ జనరేటర్స్ వారు సొంతంగా చెత్త నిర్వహణ చేసుకునేలా అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఎవరైతే 100 కేజీల కంటే ఎక్కువ చెత్తని ఉత్పత్తి చేస్తున్నారో వారంతా తడి చెత్తను వాళ్ల పరిధిలోనే కంపోస్ట్ ఎరువుగా మార్చుకునేలా చూడాలని అన్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, హోటల్స్, వాణిజ్య సముదాయాల వారు అన్నారు. ఉపాధ్యాయ నగర్లోని అపార్ట్మెంట్ల వద్ద చెత్త నిర్వహణ చాలా చేశారని, ఆ విధంగా నగరంలో బల్క్ వేస్ట్ జనరేటర్ చేసేలా చూడాలని అన్నారు. అలాగే హోమ్ కంపోస్ట్ తయారు చేసేలా చూడాలని అన్నారు. ఇలా చేయడం వలన చెత్త సేకరణ, నిర్వహణ సులభతరం అవుతుందని అన్నారు. ఆ దిశగా అధికారులు అన్ని వార్డుల్లో చేయాలని అధికారులను ఆదేశించారు. వినాయక సాగర్లో స్విమ్మింగ్ పూల్ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అన్నారు. బైరాగిపట్టణంలోని రామానాయుడు స్కూల్లో చెత్తను కంపోస్ట్ ఎరువుగా తయారు చేయటాన్ని పరిశీలించారు. స్కూల్ గోడలకు పెయింటింగ్ చేయించాలని అధికారులకు సూచించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ రమణ, మహేష్, ఏసీపీలు బాలాజీ, మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. 45 డిగ్రీలు ఈ నెలలోనే నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి నెలలోనే ఎండల తీవ్రత ఇంత ఎక్కువగా ఉండడంతో ఇక ఏప్రిల్, మే నెలలో ఏ స్థాయిలో ఉంటాయో అని ఊహించుకుంటేనే శరీరం చెమటలు కక్కుతుంది. ఎందుకంటే ఈ ఏడాది రోహిణి, కార్తెలో 50 డిగ్రీలు దాటే అవకాశముందని కూడా భావిస్తున్నారు. వర్షాలు కురిసిన తర్వాత ఒక్కసారిగా ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజలు మరింత రోగాల బారిన పడుతున్నారు. వైరల్ ఫీవర్తో పాటు జలుబు, దగ్గు వంటి వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరిపోతున్నారు. హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీతో పాటు ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువైందని వైద్యులు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎండల్లో తిరిగితే వడదెబ్బ తగులుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ ఎండాకాలం గుండెపోటు మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు తెలిపారు. ఎక్కువ మంది గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక తాజాగా వాతావరణ శాఖ ఎండలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించింది.
ఏపీ, తెలంగాణలలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. తేమ లేకపోవడంతో నాలుక పిడచకట్టుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్లో 181 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అనేక మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. అలాగే హైదరాబాద్లో మరింత ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపారు. తెలంగాణలోని 23 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అసలు ఇంట్లో ఉన్న బయటకు వచ్చిన నిప్పుల మీద ఉన్నట్లు భావన కలుగుతుంది. పెనం మీద ఉన్నట్లుగానే అనేక మంది ఫీల్ అవుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణలోని దాదాపు 20 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వచ్చిన ఉదయం, సాయంత్రం వేళ మాత్రమే బయటకు రావాలని కోరింది. తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. ఉగాది పండుగ కావడంతో పాటు ఆదివారం కూడా కలిసి రావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి సమయం పడుతుంది. భక్తులు బారులు తీరి కనిపిస్తున్నారు. మాడవీధులన్నీ గోవిందనామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భక్తుల సందడితో ఉగాది రోజున తిరుమల కలకలలాడిపోతోంది. ఉగాది రోజున ఏడుకొండల వాడిని దర్శించుకుంటే మంచిదని భావించి స్థానికుల నుంచి ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా తిరుమలకు చేరుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ముందుగా 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు SSD టోకెన్లు జారీ చేస్తుండటంతో వాటిని పొందిన భక్తులు, కాలినడకన వచ్చే భక్తులు ఇలా అన్ని రకాలుగా భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగాది రోజున ప్రతి ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, దానిని ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. భక్తులు కంపార్ట్మెంట్లలో ఇబ్బందులు పడకుండా వారికి అవసరమైన తాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలను కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 5 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకున్న వారికి శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,005 మంది దర్శించుకున్నారు. వీరిలో 22,686 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ఎస్వి యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుతపులిని చూసిన యూనివర్సిటీ విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. చిరుతపులి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నందున బయటకు వచ్చే సమయంలో గుంపుగా రావాలని, రాత్రి వేళ మాత్రం ఒక్కరూ రావద్దని కోరారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిరుతపులి మళ్లీ కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని అటవీశాఖ అధికారులు చెప్పారు. అటవీశాఖ అధికారులు వచ్చేలోగా చిరుతపులి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో దాని పాదముద్రలను చూసి నిర్ధారించారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ పరిసరాలలో చిరుతను చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు విద్యార్థులు. దీంతో టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వేసవికాలం వస్తే ఉగాది నుండి గంగమ్మ జాతర వరకు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం మజ్జిగ పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తున్నదని, ఇది హర్షించదగ్గ విషయమని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు. గత 8 సంవత్సరాలుగా శుభమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో కస్టమర్లకు మరియు నగర ప్రజలకు కూడా ఎండాకాలంలో మజ్జిగ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈసారి కూడా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి చేతుల మీదుగానే ఉగాది రోజున ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలుగా ఉగాది పర్వదినాన్ని నుంచి తిరుపతి గంగమ్మ జాతర వరకు నిత్యం ఈ ఎండాకాలంలో ఇక్కడ వస్తున్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి కొన్ని సంవత్సరాలుగా వారు దాదాపు నాకు తెలిసి ఇది 8వ సంవత్సరం అనుకుంటా, 8 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగిస్తూ వస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఇంకా ఎన్నో చేసే దిశగా ఇప్పటికే ఈ శుభమస్తు ద్వారా ఈ లాటరీ
విధానం ద్వారా అనేక మంది పేద ప్రజలకు నా చేతుల మీదుగా 2 వీలర్లు 4 వీలర్లు కార్లు బహుమానంగా తీసి ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే శక్తిని బలాన్ని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి శుభమస్తు యాజమాన్యానికి సిబ్బందికి అంకిత భావంతో పనిచేసినటువంటి సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు తిరుపతిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి పేర్కొన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్కు నిత్యం వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు విచ్చేస్తుంటారు. వేసవి కాలం నేపథ్యంలో యాత్రికులకు, భక్తులకు, నగరవాసులకు వడదెబ్బ బారి నుండి విముక్తి కలిగించేందుకు రిజర్వేషన్ కార్యాలయం ఎదుట చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ప్రారంభించేందుకు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి, ట్రాఫిక్ సిబ్బంది, సుమో స్టాండ్ అసోసియేషన్ సభ్యులు విచ్చేసి ప్రారంభించారు. ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఎంతోమంది యాత్రికులు మరియు ప్రజలు వస్తుంటారు. ఎండ తీవ్రతగా ఉంది. ఈ ఎస్విఎస్ స్టాండ్ వాళ్ళ తరఫున ఆ బండారి చలివేంద్రం, మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు దాహార్తి తీర్చుటకు సహాయం చేసిన వీళ్ళ స్టాఫ్కు మరియు ఇక్కడ ఉండే సిబ్బంది వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2047 కల్లా వికసిత్ భారత్ సాకారం అవుతుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మన ముందు మహత్తర లక్ష్యాలు ఉన్నాయన్నారు. మహారాష్ట్ర నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన మోదీ స్మృతి మందిర్లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్, గోల్వార్కర్కు నివాళులు అర్పించారు. దేశ సేవ కోసం ముందడుగు వేయడానికి స్మృతి మందిర్ ప్రేరణనిస్తుందన్నారు మోదీ. రేషింబాగ్లోని సంఘ్ ప్రధాన కార్యాలయంలో ఉన్న స్మృతి మందిర్ను ప్రధాని మోదీ సందర్శించారు. ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు ఉన్నారు. దీని తర్వాత మాధవ నేత్రాలయ ప్రీమియం సెంటర్ విస్తరణ భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కంటి ఆసుపత్రి కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి ఆధునీకరణకు ఆర్ఎస్ఎస్ మర్రి చెట్టు లాంటిది. దాని ఆదర్శాలు, సూత్రాలు జాతీయ చైతన్యాన్ని కాపాడటమే అని ఆయన అభివర్ణించారు. ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శనం చేయనుందన్నారు మోదీ. దేశ అభివృద్ధి మన కళ్ల ముందే సాకారం అవుతోందన్నారు. మయన్మార్ భూకంప బాధితులకు భారత్ నుంచే తొలి సాయం అందిందన్నారు. కోవిడ్ సమయంలోనూ ప్రపంచానికి భారత్ అండగా నిలిచిందని గుర్తు చేశారు మోదీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సామాజిక సేవ, సాంస్కృతిక పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ పాత్ర క్రియాశీలకం. ప్రధాని మోదీ వెల్లడి. ఏపీలో P4 కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 20 లక్షల మంది పేదలకు మేలు. విశ్వామసు విజయోస్తు. ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు. పంచాంగ పఠనం, పచ్చడి పంపిణీ, శోభాయమానంగా ఆలయాలు. తిరుమల శ్రీవారికి కాసుల వర్షం. 10 రోజుల్లో 30 కోట్ల రూపాయల విరాళాలు. తిరుమలలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం. భక్తులను ఆకట్టుకున్న ఫల పుష్ప ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.